ఇప్పటికైనా అప్పటికైనా ఒకవేళ బిడ్డ లేకపోతే అయ్యో వాడకట్టలు వచ్చి అవ మీద వాడి ఏడ్తే మయ్య మీద వాడి ఏడ్తే ఎంతో మంది ఏడ్తారు నాదా. ఎంతమంది కొడుకులున్నా ఏంటే అది కొడిపీని అంటారు కానీ తడిపీని అనుకో ఈరోజు కన్న తల్లి ఎల్లమ్మగారు వెళ్ళిపోగా ఇంతమంది బలగా వచ్చారు. ఎంతమంది ఏడ్చినా ప్రేమ ఉన్న వాళ్ళు ఏడ్చడాట. కడుపుల ప్రేమ ఉన్నోళ్ళే కళ్ళ పంటి నీళ్ళెత్తాయి. లేకపోతే అవ్వలాడా మీరు చూపులు కూర్చోటోళ్ళు వేరున్నారు, ప్రేమతోనే కూర్చోటోళ్ళు వేరున్నారు. అయ్యా ఎల్లమ్మ వెళ్ళిపోగా నీరెళ్ళిపోతుందనే కొడగా నీరెళ్ళిపోతుందనే కోడలా నా బిడ్డలారా నా ఆడిబిడ్డలారా అందరి విరుచుకొని తల్లి వెళ్ళిపోవంగా ఎవరింటి కాడ కూర్చున్నదో తల్లి ఎల్లమ్మ ఎవరి వాడ కట్టు కూర్చున్నదో ఎవరితో మాట్లాడెత్తున్నదో అవ్వా నీ కూడా ముంగడ పెట్టివే అవ్వా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నది అవ్వా అవరి ఎక్కిరి అవరి ఆత్మబంధులు వచ్చి ఎవరితో మాట్లాడుతున్న వారి నిన్ను కోరిక బొమ్మను ఇంకా 2 రోజులైతే తెల్లారితే సోమవారం నాడు రానుకోనత్తది రాగిట్ల పండుగ నాడు అక్క ఎల్లను అడిగిద్దరు మనవల్ల మనవరాడతారు. మా నానమ్మ కనబడతలేదాని మా నానమ్మ కనబడతలేదాని ఇంతమంది బలగవరకేది వాళ్ళ వాళ్ళకేమో చెప్పు అల్లడే అవ్వా తల్లి వెళ్ళిపోవాలన్నా ఇలా ఎవరన్నా వచ్చి అందరింటి ముంగలుతున్నారు. కానీ మా అమ్మ ఎల్లవని అవర్తలేదని ఎవరికేమో చెప్పు అన్నదే అవ్వా ఆ తల్లి ఎల్లవ్వా ఇలా అడిగి ఆ ఇల్లు కట్టినప్పుడు ఆవులా ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయినట్టు ఇంత మంచి ఇల్లు వదిలిపెట్టి అవ్వా నువ్వు కన్నా ఇద్దరు వదిలిపెట్టి నువ్వు కన్నా కొడుకులు వదిలిపెట్టి అమ్మ నీకు ఎంత జరిగిందే అవ్వా ఒకవేళ మునమతోరి 3 బిడ్డలు వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్న బిడ్డలా నేను వెళ్ళిపోతున్న బిడ్డ ఓ బిడ్డలు వెళ్ళిపోతున్న బిడ్డ ఓ బిడ్డలు వెళ్ళిపోతున్న బిడ్డలు ఓ వెళ్ళిపోతున్న బిడ్డలు ఓ బిడ్డలు వదిలిపెట్టి ఓ నా బిడ్డ రాజవ్వా నేను వెళ్ళిపోతున్న బిడ్డ నా బిడ్డ తెల్లవారితే రాకిట్ల పండుగ నాడు అందరూ రాకిట్ తీసుకొచ్చి అన్నదమ్ముల కట్టుకుంటే బిడ్డ నా ఇంటికి వచ్చి మీరు ఏ రాకిటి కడతారా బిడ్డ నా బిడ్డ ఒక నెల మీ అన్నకు అర్థంగా అవ్వలేదంటే అన్నది ఏదో చెప్పు అన్నో బిడ్డ మన వాళ్ళ ఇక మీరు వెళ్ళిపోతున్నా పాపకారి దేవుడైనా
తల్లి ఎల్లవ ప్రాణం పోయేగా ముదముతోని ముగ్గురు బిడ్డలుండబడిక ఉరికచ్చి ఎట్లేసిరో గా ఏడుపు నాకు కావాలనుకున్నది ఎవరు తల్లి సుందరి ఎల్లవ వినవాడి ఎట్ట ఏడ్చినట్టుగా పిలుపు నాకుంటే గా కోరిక నాకుంటే బ్రతుకుతానయ్య లేకపోతే రక్తనంటున్నది అందుకే మీ ఆడవాళ్ళది దారుడు గుండి మగవాళ్ళది కట్టుడు గుండి ఆడవాళ్ళది దారుడు గుండెట్లా మగవాళ్ళది కట్టుడు గుండెట్లా అంటే వాళ్ళది గట్టెట్ట వీళ్ళది గిట్టెట్లా అంటే నిజంగా చెప్పాలంటే ఒక్క ముచ్చట ఎక్కడ ఆడకట్టుకు రాజన్నను మల్లన్నను లొలిపెట్టుకుంటే పౌరన్నసుడు ఉత్తర వాళ్ళిద్దరు అన్నములు లొలిపెట్టుకున్న ఈ ముచ్చట మధ్య వస్తానని చెప్పాలని ఈ మొగలికి మక్కువ అనిపిస్తుంది కానీ అబ్బో ఈ ముచ్చట అంతా ఎవరితో లేకపోతే కొంపలట్టుగా పోసేయాలి ఎవరితో ఎప్పుడు ముచ్చట ఇంటికి వచ్చి నర్సన పట్టక చేసుకున్న భార్య నిద్రపోతే బలవంతంగా లేపుతారు లక్ష్మి నాకు నర్సన పడతలేదు చెప్పకే నేను ఎవరికి చెప్పరండి పనులు ఎవరితో చెప్పకే అంటాడు నీ లెక్క నట్టదట లేదండి నీ తోడు నీ తమ్ముడు నీ సట్టతో నీ అందరూ చెప్పరండి లేదు అంటది మొగోడు చెప్పి అన్నప్పుడు బస్ స్టాండ్ లో పోయేదాకా చూస్తుంది మొగడు ఎవరితో చెప్పగా అటు చూస్తుంది కదా లేదు కదా ఎట్టగా అట్లా చూడకుండా ఏంటి లక్షకరి లేపి ఎక్కడాక మడుతున్నామంటది ఈ లచ్చక్క పోయి పచ్చటి చిన్నగా ఏర్పడకుండా బుచ్చక్క బుచ్చక్క పోయి పోషవడు ఎప్పుతాడు పోషవోయి చీక పోషవము ఎత్తారు చీక పోషవోయి బతి పోషము ఎత్తారు అందుకని దేవి ఆడవల్లది తారుడుకుండే మగ వాళ్ళది కట్టు అదంతెందుకు మొగంతో బాలుంటే అయిపోయా తాగుబోతు మొగడు ఇట్ట 4 దెబ్బలు కొడితే అయిపోయాయి నీ తాగుబోతు మందర నేర్ప నీ తాగుబోతు మందర నీ తలపడు నీతో సంసారం చేసే వాళ్ళు దక్షిణం అని అంటారు మొగోళ్ళు ఏమి చూస్తారు పురుగుల డబ్బా తెచ్చుకొని మింగనే మింగుతారు మామూలేసేస్తారు ఏమన్నారో ఎదురు కూడా దొరికితే ఆమె బాగా కుట్టుకోడు లేడీస్ సంగతి చెప్పిన మీ మొగోళ్ళ సంగతి చెప్పిన మా మొగోళ్ళ తక్కువ అనుకుంటున్నా ధైర్యం లేదనుకుంటున్నావా ధైర్యం తక్కువ అనుకుంటున్నావా ఎవరనుకున్నావా వాళ్ళు అన్నమాట వస్తారు ఇక నేను బతకను అంటాడు నేను దక్కను అంటాడు నా భార్యతోని పాత పరీక్షలు సత్వం అంటాడు ఇంత పత్తి కొట్ట మంది తీసుకుంటాడు చేను కాడిపోతాడు దప్ప మూతిస్తాడు ఇక నేను దత్తా అంటాడు అటు చూస్తాడు 5 పుల్లు పాటలైన పురుగులు మందు అంతేకాని దేవి ఆడవల్లని దారుడుకుంటే మగవల్లని కట్టుడుకుంటే నువ్వు సత్తన్నమాట మల్ల వలకపోతు నువ్వు దచ్చిన తర్వాత నాకెవరే బామాని పిచ్చిదానా మాట మంచిప్పుడు మా యొక్క రాజకీయ రుచుడు ఏమోదా అన్నాడు ఇచ్చి పండుగ ఆడవిళ్ళ గురించి ఆడవిళ్ళ పను దొరికినాక ఎనక మర్రవత్తాని అడిగి తొగలు పట్టుకోని ఆడవిళ్ళ ఒక పాలి రాజా
భార్య భర్తలు పంట గంట పోని నాగలోకం దేవలో వెళ్ళిపోయి ఎక్కడన్నా పూజలు వేసి ఉలకేవుడు వెళ్ళి ఉలమోడి గంటే వెనుక మగతో లేకపోతే అక్కన తప్పిపోవాలి వాళ్ళు అడవిల పట్టారు దేవుడు అడవిల పట్టారు దేవుడు ఎన్నడి ఎండలా రామ ఎన్నడి ఎండలా రామ వాళ్ళు పోతుంటే పోతుంటే ఎండలు దేవుడు తల్లి ఎండలు దేవుడు భార్య భర్తలు వస్తుంటే ధర్మము ఎండలు తగ్గి వస్తున్నాయి మానవ ఎండలు మాడెత్తి వస్తున్నాయి అవి ఎండలకు ఎగరకావు దేవుడు 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 వ్యక్తిలో పొలబోడి కడతలేదు పొలబోడి కడతలేదు సాదేవుడు వ్యక్తి సంతాన పొలబోడి కడతలేదు కల 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 కన్నీరు ఎప్పుడు దేవుడు వ్యక్తి అడిగట్టలేడు దేవుడు వ్యక్తి సంతానం ముడిగొడతలేడు కడుపుల మన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు పట్ట బంగారం నెల్లి పూల నెప్పమైతున్నది కొట్టి పూల భోజనం అవుతున్నది అది కాడి నీలో పట్టావు దేవుడా అడివిలో పట్టావు దేవుడా ఎప్పుడు కన్న తల్లికి నీళ్ళు లేవు నిద్ర లేదు వేసుకుంటే ఎప్పుడు ఇక్కడికి దగ్గర పోయే తప్పలో కూడా ఇక్కడికి దగ్గర కనబడుతున్నది త్రివేణ సంఘం కనబడుతున్నది త్రివేణ సంఘం అంటే గంగా సరస్వతి మూడు గచ్చే కాడ అప్పుడు భార్య భర్తలు ఏడ్చుకుంటా 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 అడిగిన వాడి ఏ పోతుంది ఎప్పుడు ఏడ్చుకుంటూ పోతున్నారో మరొకప్పుడు ఇక్కడ గంగ వారినట్టు అక్కడ గంగ కనబడ్డది ఎవరారా పొంగి పొరలాడుతున్నది గంగ ఎగిసి పాడుతున్నది గంగ గంగని కళ్ళ చూసి భర్తలు విచ్చుకొని అడిగినాడు తన భార్య సుందరి అయ్యా ఇంతకంటే భార్య ఇంకెక్కడ ఇదే గంగ అనుకుంటా తన పూరి గంగ కనబడ్డది అనుకున్నావు పూరి గంగ కనబడ్డ కాడ పూజలు ఎక్కడ మన గట్ట ఎత్తవాలి అప్పుడు గంగ ఒడ్డుకు బండ్లాపు కోరి భార్య భర్తలు సుందరి దేవి ఆనంద మహారాజు 7 కొడుకులతో బిడ్డని అన్న తల్లి కావాలనుకున్నది తల్లి సుందరి దేవి అప్పుడు బండ్లు గంగ ఒడ్డుకు భార్య మాట అక్కిండు గంగ ఒడ్డుకు తన భర్త ఆపిండు అక్కడ గంగలో తాను ఎత్తవాలి ఆనందరాజు మాడిళ్ళ వరద సుందరి దేవి అగో గంగలో కూడా దిగి తాను ఎత్తున్నది గంగలో కూడా దిగి
తాను వేసి భార్య భర్తల కంగ ఒట్టుకెట్టి లెంకులాడి కూర్చున్నదా పాడుబడ్డ గుడున్న కాన్నే పార్వతి పరమేశ్వర అని పూజలు ఎత్తాన్ని చూసేవారు కదా గంగ ఒట్టుకోకడ పాడుబడ్డ గుడి కనబడ్డది తల్లి సుందర దేవికి మాతృడు మా జగన్లు బలపాడబడ్డ శివశంకుని కుళ్ళని కళ్ళకు సిన్ను భార్య భర్తలు కుళ్ళని కళ్ళకు తోర కళ్ళ మోనాద ప్రాణేశ్వర అభయ పట్టణది కన్న తల్లి వద్ద సుందరి దేవి ఏనాడు పాడబడ్డ గుడుపల కన్న తల్లి ఏమన్న వద్ద సుందరి దేవైనా ఆ భర్తను విలుచుకున్నది నాదా ప్రాణేశ్వర గుడిగా గుడారం వేసుకొని అచ్చవయ్య వాళ్ళకు అన్న దానాలు ఏమాని కన్న తల్లి సుందరి దేవి ఏనాడు చెప్పిందో ఏనాడు గర్భగుడి లోపల కన్న తల్లి సుందర దేవి ఏనాడు ఏడవచ్చవర కల్లా గుడి లోపల యూసవర కల్లా తండ్రి గుడి లోపల యూసవర కల్లా కాకులాది కౌసు కాళ్ళాది మంటి పిట్టులాది కౌసు పిక్కలాది మంటి కనబడుతుంది కటబార కాయబార సిలకబార సీత బట్టగా కన్న తల్లి భర్త సుందర దేవి కట్టుకున్న సీర నింపింది ఈనాడు కౌసు మొత్తం ఈనాడు ఎత్తిపోతుంది కొండ రాత్రులు గుట్టలు వెళ్ళిపోతున్నాయా లెంకంగా గర్భగుడి లోపల కంకడంత లింగం కనబడుతున్నదాట పొడవడి ఉన్న లింగాన్ని కన్న తల్లి ఏనాడు చక్కని నిలబెట్టింది కన్న తల్లి ఈ లింగం ముందు కూర్చుని పూజలు చేసినట్లు అయితే నాకు మన దేవుడు పెంచి ఉరమోడి కడతాడు సాధుడు పెంచి కన్న తల్లికి సంతాన బల మొడి కడతాడా అని కిందికెట్టి సిరి పాదం మీదకెట్టి ఓము నమో శంకర్ అనుకుంటా అఘోరమైన పూజలు చేస్తున్నది కన్న తల్లి నేడు ఆత్మనిత్యమైతే పరమాత్మనిత్యమౌనా ఆత్మనిత్యమైతే పరమాత్మనిత్యమౌనా ఏటికి వంకాలున్నాయి కానీ నీటికి వంకాలున్నాయా ఏటికి వంకాలున్నాయి కానీ నీటికి వంకాలున్నాయా Follow
ఆచారం ఆచారం అందరూ బాబు పూజలు అందరూ తిరుగుతున్నారు అయినా ఆడబట్ట గర్భ గుడి లోపలైనా కొడుకుల కాశయ్య నా తల్లి ఎల్లవలేదు